అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 22, 23, 24, 25 ఈ తేదీలో మీ జీవితంలో కని విని ఎరగని ఒక పెద్ద శుభవార్త వినబోతున్న సూచనలైతే బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పని కదలొచ్చు, ఎదురు చూస్తున్నటువంటి వార్త మీ చెవిలో పడొచ్చు. మీ అదృష్టాన్ని ఒక్కసారిగా మార్చే సమాచారం ఈ 4 రోజుల్లో మీ ముందుకు రావచ్చు అనమాట. ఇది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చండి, లేకుంటే ఇది డబ్బుకు సంబంధించిన శుభవార్త కావచ్చు, లేకుంటే ఒక దూరమైన బంధం మళ్ళీ దగ్గరవ్వడం కావచ్చు, లేదా మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరే ప్రారంభం కూడా కావచ్చు. కానీ ఏ శుభవార్త ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఏ రోజు ఎక్కువ బలంగా ఉంది, ఏ తప్పు చేస్తే ఈ అదృష్టం మీ చేతుల నుండి జారిపోతుంది, ఈ 4 రోజుల్లో ఎవరి మాటలు నమ్మకూడదు, ఏ సమయానికి జాగ్రత్తగా ఉండాలి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అందుకే ఈ వీడియోని పూర్తిగా వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మొదట్లో చెప్పేది హెచ్చరిక, మధ్యలో చెప్పేది శుభ సూచన, చివరిలో చెప్పేది మీ అదృష్టాన్ని నిలబెట్టే పరిహారం. ముఖ్యంగా ఈ వీడియోని ఒంటరిగా వినండి, ఎందుకంటే కొన్నిసార్లు అందరి ముందు వినే సందేశం కంటే ఒంటరిగా ఉన్నప్పుడు వింటేనే మనకు అర్థమయ్యే సంకేతాలు వేరుగా ఉంటాయి. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ఒక సంకేతం దాగి ఉండొచ్చు, మీరు దాన్ని గమనించాలి. కుంభరాశి వారి చాలా కాలంగా మీరు పడిన కష్టాలకి ఇప్పుడు ప్రతిఫలం లభించే సమయం దగ్గర పడినట్లు కనిపిస్తుంది. మీరు అనుకున్నది జరగబోతున్న చోటే ఒక పెద్ద మలుపు తిరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక కలయిక, ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చే ఆరంభం కూడా కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ శుభవార్త అందరికీ ఒకే విధంగా రాదు. ఎవరికైనా అది డబ్బుగా వస్తుంది, ఎవరికైనా అది ఉద్యోగంగా వస్తుంది, ఎవరికైనా అది బంధంగా వస్తుంది, ఇంకొకరికి అది దేవుడి కృపగా కూడా వస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్ళకండి, వీడియోని పూర్తిగా వినండి, ముఖ్యంగా ఒంటరిగా వినండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకోసం దాగి ఉన్న శుభవార్త గురించి ఇప్పుడు మనం పూర్తిగా చెప్పబోతున్నాను. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే, అలాగే ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకొంతమందికి కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశిలో మొత్తం 8 పాదాలు ఉంటాయండి. అవి ఈ 3 నక్షత్రాలకు చెందుతాయి. అవి ఏంటంటే కనుక ధనిష్ట నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు. ఇవే కలిపి 8 పాదాలు. ఇవే కుంభరాశిలోకి వస్తాయి కూడాను. ఎందుకు ఈ నక్షత్రాలు కుంభరాశికి వస్తాయంటే కనుక జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి రాశికి 30 డిగ్రీల విస్తీర్ణం ఉంటుంది. ఆ పరిధిలో పడే నక్షత్రాల పాదాల ప్రకారం ఈ నక్షత్రాలు కుంభరాశికి చెందుతాయి. అందుకే ఈ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారు అవుతారు. మరి కుంభరాశి వారు బయటకు చాలా కఠినంగా కనిపించిన లోపల చాలా మృదువైన మనసు కలవారండి. అందరినీ నమ్మే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు, తమ కష్టాలు బయటకు చెప్పరు, ఇతరుల కోసం తాము త్యాగం కూడా చేస్తారు. ఒకసారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, ఒకేసారి మోసం చేయినా సరే జీవితాంతం గుర్తుంచుకుంటారనమాట. వీళ్ళ బలహీనత ఏంటంటే కనుక మంచితనం. చాలాసార్లు వీళ్ళకు గాయాలు కూడా తెచ్చిపెడుతుంది. చిన్నప్పటి నుండి కుంభరాశి వారు ఎందుకు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉంటారండి. చిన్నప్పటి నుంచే పోరాటం చూసిన వారు ఎక్కువగా ఉంటారనమాట ఈ యొక్క రాశివారు. కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే మోసి ఉంటారు, చదువులు అడ్డంకులు చూసి ఉంటారు, నమ్మిన వాళ్ళ చేత మోసపోయి ఉంటారు, కష్టపడి ఎదగాలనుకున్నప్పుడు అడ్డుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. కానీ ఇదే కుంభరాశి వారి యొక్క గొప్పతనం. ఎంత కింద పడ్డా మళ్ళీ పైకి లేచే శక్తి వీళ్ళది. వీళ్ళ ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది, కానీ వచ్చిన స్థాయి గట్టిగా ఉంటుంది. ఈ ఏప్రిల్ 22 నుంచి 25 ఈ 4 రోజుల్లో కలిసి వచ్చే రంగులు మీకు ఆకాశ నీలం, తెలుపు, లేత ఆకుపచ్చ. ఈ రంగులు ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక కలిసి వచ్చే సంఖ్యలు 5, 8, 11. 5 మీకు అదృష్ట మార్పు, 8 మీకు కర్మ ఫలితం లాభ సూచన, అలాగే 11 దైవ అనుగ్రహ సంఖ్య. ఇక ఈ 4 రోజుల్లో శుభ దిక్కులు ఏంటంటే కనుక వాయువ్య దిక్కు, ఉత్తర దిక్కు. ఈ దిశలో చేసే ప్రయాణాలు లాభం, శుభవార్త కలయికకు దారితీసే శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. కుంభరాశి వారు మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూశారు, కానీ 4 రోజులు కష్టానికి ఫలితం కనిపించే రోజులు కావచ్చు. ఒక వార్త, ఒక ఫోన్ కాల్, ఒక అవకాశం మీ జీవితంలో మలుపు తిప్పొచ్చు. గుర్తుంచుకోండి, కుంభరాశి వారు ఆలస్యంగా గెలుస్తారు, కానీ గెలిచాక మాత్రం ఎప్పుడూ నిలబడిపోతారన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఏప్రిల్ 22, 23, 24, 25 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీకు 2 పెద్ద శుభవార్తలు రాబోతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఇవి చిన్న చిన్న ఆనందాలు కాదు, కానీ విని ఎరగని ఊహించని జీవితాన్ని అందంగా మార్చే శుభవార్తలు అన్నమాట. మొదటి పెద్ద శుభవార్త ఏంటంటే కనుక ఆస్తి, ఆర్థిక లాభం రావడం. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు, మీకు రావాల్సిన హక్కు, ఆస్తికి సంబంధించిన పరిష్కారం, పాత బాకీ తిరిగి రావడం, లేదా కుటుంబ ఆస్తి విషయంలో మీకు అనుకూలమైనటువంటి మలుపు తిరగడం జరగవచ్చు.
పెండింగ్లో ఉన్న డబ్బు రావచ్చు, మీకు రావాల్సిన వాటా గురించి శుభ సమాచారం కూడా రావచ్చు, ఆస్తి వివాదం మీకు అనుకూలంగా కూడా మారచ్చు, అమ్మకం కొనుగోలు విషయంలో మంచి డీల్ కూడా రావచ్చు, ఊహించని ఆర్థిక లాభం సంకేతం కూడా కనిపించవచ్చు. ఇది మీకు రావాల్సింది మీ చేతికి చేరే శుభవార్తగా కూడా కనిపిస్తుంది. ఇక రెండో పెద్ద శుభవార్త ఏంటంటే ఉద్యోగం అవకాశం ఎదుగుదల గురించి అనమాట. ఇది చాలామందికి జీవితాన్ని మార్చే వార్త కావచ్చండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కాల్ రావచ్చు, ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్, సెలెక్షన్కు సంబంధించిన వార్త కూడా రావచ్చు. ఉన్న ఉద్యోగంలో కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీ బయట అవకాశాలు మార్గం తెరుచుకోవచ్చు. వ్యాపారులకు కొత్త కాంట్రాక్ట్ లేదా కొత్త ఆదాయం కూడా రావచ్చు. ఇది మీ స్థాయికి మార్చి శుభవార్తగా కూడా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో శుభవార్తలు ఒక రూపంలో రావు, ఎవరికైనా ఇలా కూడా రావచ్చు అనమాట. ఒక అనుకోని ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, దూరమైన బంధం మళ్ళీ దగ్గరవడం రూపంలో, కోర్టు పేపర్ డాక్యుమెంట్స్ విషయంలో అనుకూల సమాచారం రూపంలో, పెళ్లి సంబంధం, కుటుంబ శుభకార్య వార్త రూపంలో, సంతానం, విద్య, విదేశీ అవకాశాలకు సంబంధించిన శుభ సూచన రూపంలో కూడాను. ఎందుకంటే ఇవి కష్టానికి ఫలితం కనిపించే రోజుల్లాగా ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు కదలికలోకి రావచ్చు. ఒక వార్త మీ మనసుకు తేలిక చేస్తుందండి, మరొక వార్త మీ భవిష్యత్తుకు కూడా దారి చూపిస్తుంది. మీ జీవితం ఒక పెద్ద మంచిగా అందమైన ఆనందకరమైన జీవితం వైపు మలుపు తిరిగే ప్రారంభం ఇదే కావచ్చు. కాబట్టి ఇది అందరికీ ఒకేలాగా పనిచేయదండి. ఎవరికైనా ఇది ఆస్తి రూపంలో కూడా ఉంటుంది, ఎవరికైనా ఉద్యోగ రూపంలో కూడా ఉంటుంది, ఒక కుటుంబ శుభవార్తగా ఉంటుంది, దేవుడి కృపగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఒకలాగా శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఇక అన్ని రంగాలకి అనుకూలంగా ఉంది. ఒక్కొక్క రంగం గురించి క్లియర్గా చెప్తాను. అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో ఎలా ఉంది, అలాగే కుటుంబ పరంగా ఎలా ఉంది అనేది క్లియర్గా చెప్తానండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులు, అలాగే అనేక రంగాల్లో అనుకూల ఫలితాలు ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అనుకూలం అంటే కేవలం అదృష్టం కనిపిస్తుంది అనేది కాదు, ఏ రంగంలో ఏ విధంగా అనుకూలం అనేది ముఖ్యమైనది. ఇప్పుడు ఒక్కొక్క రంగం గురించి స్పష్టంగా చూద్దాం. ఉద్యోగ రంగం గురించి చాలా అనుకూలంగా ఉందండి. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు మంచి మార్పులు తీసుకురాగలవు. ఆగిపోయిన పనులు కదులుతాయి. పై అధికారుల దృష్టిలో మీ పని పడుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రమోషన్ లేదా ప్రశంసకు దారి తీసే సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆగిపోయిన అవకాశాల కదలికలోకి రావడం ఈ రంగంలో పెద్ద శుభం. ఇక ఆర్థిక రంగం గురించి చూసుకున్నట్లయితే డబ్బు పరంగా ఈ 4 రోజులు బాగానే కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, చిన్న పెట్టుబడి లాభం ఇవ్వచ్చు, కొత్త ఆదాయ మార్గం కూడా కనిపించవచ్చు. ఆస్తి సంబంధిత మంచి సమాచారం కూడా కావచ్చు. డబ్బు నిలిచిన చోట కదలిక రావడం ఈ రంగంలో ముఖ్య ఫలితం. ఇక కుటుంబంలో శుభ వాతావరణం పెరిగే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయండి. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. ఇంట్లో ఒక శుభవార్త వినిపించవచ్చు. కుటుంబ పెద్దల మద్దతు లభించవచ్చు. ఇంట్లో శాంతి ఆనందం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో మంచి వార్త వచ్చే అవకాశాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఇక ప్రేమలో లేదా సంబంధాల్లో ఉన్న వారికి ఉపశమనం, అపార్థాలు తగ్గొచ్చు. మాట్లాడని వ్యక్తి మళ్ళీ మాట్లాడొచ్చు. సంబంధం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. పెళ్లి సంబంధాలు శుభ సూచనలు కూడా ఉండొచ్చు. మనసుకు నెమ్మది ఇచ్చే పరిణామం ఈ రంగంలో మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారులకు ఈ 4 రోజులు కదిలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే కొత్త కస్టమర్లు రావచ్చు. ఆగిపోయిన డీల్ పూర్తి కావచ్చు. పాత కస్టమర్లు మళ్ళీ యాక్టివ్ కావచ్చు. లాభదాయక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుందండి. చిన్న అడుగు పెద్ద లాభానికి దారి తీసే రోజులు కాబట్టి ఇక విద్యారంగం వారికి, విద్యార్థులకు ఫోకస్ అలాగే ఫలితం రెండు మెరుగుపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. పరీక్షలకు శుభ సూచనలు, ఫలితాల్లో మెరుగుదల, ఉన్నత చదువుల గురించి మంచి సమాచారం కూడా రావచ్చు అనమాట. ఈ 4 రోజుల్లో చేసే ప్రయాణాలు శుభకారకంగా ఉండొచ్చు. అలాగే పని కోసం చేసే ప్రయాణం లాభం ఉండొచ్చు. ఇక ప్రయాణం ద్వారా అవకాశం కూడా కలిసి రావచ్చు అనమాట. ఇక మానసిక పరంగా కొంచెం ఒత్తిడి తగ్గొచ్చండి. భారాలు తగ్గవచ్చు. ధైర్యం పెరుగుతుంది. దేవుడి కృప అనుభూతి కలగొచ్చు. నిర్ణయాలు స్పష్టత కూడా ఉంటుంది. మొత్తం చూస్తే కనుక ఏ రంగాలకు అనుకూలంగా ఉందంటే ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, వ్యాపారం, విద్య, ప్రయాణం, మానసిక ఆధ్యాత్మిక రంగం. ఈ 4 రోజుల్లో అన్ని రంగాలకు చిన్న చిన్న శుభాలు కలిసి ఒక పెద్ద మార్పుకు దారితీసే రోజులు అనమాట. ఒక వార్త, ఒక అవకాశం, ఒక నిర్ణయం మీ జీవితాన్ని అందంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు అనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో మంచి జరగబోతున్నప్పుడు, శుభవార్తలు దగ్గర పడుతున్నప్పుడు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలండి. అందరూ మీ సంతోషాన్ని చూసి సంతోషపడరు. ఇది చేదు నిజం. మీకు పైకి ఎదగడం, ఇంట్లో ఆనందం పెరగడం, మీ పిల్లల మంచి చదువులో ముందుకు వెళ్ళడం, మీ కుటుంబం నిలదొక్కుకోవడం ఇవన్నీ చూసి కొందరికి ప్రేరణ కాదు, కుళ్ళుగా కూడా కనిపించవచ్చు. అయితే
మీ మీద కుళ్ళుపడే పరిస్థితులు ఎలా మొదలవుతాయంటే కనుక మీరు బాగుపడడం మొదలైతే ఇవాళ వీళ్ళకు ఎలా కలిసి వస్తుందేంటి అని చూసేవారు ఉంటారు. ఇంకా వీళ్ళు ముందుకు పోకూడదు అని లోపల అనుకునేవారు కూడా ఉంటారు. మీ ఆనందంలో చిచ్చు పెట్టాలని, మాటలతో, అపార్థాలతో, పోలికలతో ఇబ్బంది పెట్టాలని చూసేవారు కూడా ఉంటారు. ఇది బయట వాళ్ళు కానే కాదండి, కొన్నిసార్లు బంధువుల నుంచి మొదలవుతుందన్నమాట. మీరు మంచిగా ఉంటే చూడలేని వారు, మీ ఇంట్లో శాంతి ఉంటే ఓర్వలేని వారు, మీ పిల్లలు రాణిస్తే అసూయపడేవారు, ఇలాంటి వారు మీ చుట్టూ ఉండే అవకాశాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. నరదిష్టి అంటే కేవలం ఒక నమ్మకం కాదు, చాలాసార్లు అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, చెడు దృష్టి రూపంలో కనిపించే ప్రతికూల శక్తి అని మీరు భావించండి. ప్రత్యేకంగా ఒక్కసారిగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలవడం, కారణం లేకుండా పనులు ఆలస్యం కావడం, పిల్లల చదువులు అకస్మాత్తుగా ఒత్తిడి పెరగడం, మీ మధ్య చిచ్చు పెట్టే మాటలు బయట నుంచి రావడం, మీరు చెప్పని మాటలు చెప్పినట్లు అపార్థాలు పుట్టించడం, ఇవి కొన్నిసార్లు మానవ కుతంత్రాలు, కొన్నిసార్లు దృష్టి ప్రభావం కలిసి వచ్చినట్లు కనిపిస్తుందన్నమాట. అలాగే ఎటువంటి కుతంత్రాలు జరిగే అవకాశం ఉందంటే కనుక ఫస్ట్ నెంబర్ 1 అండి, మీ మధ్య చిచ్చు పెట్టడం, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అతను ఇలా అన్నాడు, ఆమె ఇలా అంటుంది, వీరు ఇలా మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ అపార్థాలు పెంచే ప్రయత్నం అయితే ఉండొచ్చు అనమాట. ఇక రెండవది వచ్చేసి మీ విజయాన్ని తగ్గించి చూపించడం, మీ కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని అదృష్టమని తేలికగా తీసేయడం, మీ పిల్లల ప్రతిభను చూసి పోలికలు పెట్టడం. ఇక మూడవది వచ్చేసి మీ నిర్ణయాల్లో గందరగోళం సృష్టించడం అండి, ఒకరితో ఒక మాట, మరొకరితో మరో మాట, మీకు మీరే అనుమానపడేలాగా చేయడం. ఇక నాలుగవది వచ్చేసి మంచి వార్త వచ్చినప్పుడు దాన్ని చెడగొట్టే ప్రయత్నం, ఆస్తి, ఉద్యోగం, శుభకార్యం వంటి సమయంలోనే అడ్డంకులు పెట్టడం అన్నమాట. మీరు ఎలా ఉండాలంటే కనుక ఇప్పటి కాలంలో మీ శుభవార్తలను అందరితో మీరు పంచుకోవద్దండి. ముందే ప్రకటించాల్సిన అవసరం లేని విషయాలు పరిమితంగా ఉంచండి. కుటుంబ విషయాలు బయట చెప్పకండి. మీ ఇంటి సంతోషం మీ ఇంట్లోనే బలంగా ఉండాలి. పోలికలు ప్రేరేపించే మాటలకు స్పందించకండి. ఎవరో చెప్పారనే కారణంతో మీ వాళ్ళను అనుమానించొద్దు. అలాగే పిల్లలపై ఎప్పుడు కూడా ఇంటి శాంతిపై దృష్టి పెట్టండి. ఇప్పుడు మీ బలం మీ కుటుంబ ఐక్యత. నరదిష్టి నివారణకు ఆధ్యాత్మిక రక్షణ పెంచండి. హనుమంతుని ప్రార్థన, దృష్టి నివారణ పరిహారాలు, ఇంట్లో దీపం వెలిగించడం వంటి వాటిని మీరు కొనసాగించుకుంటూ ఉండండి. మీరు బాగుపడుతున్నప్పుడు పరీక్షలు కూడా వస్తాయండి. అది మీ ఎదుగుదల ఆపడానికి కాదు, మీ జాగ్రత్తను మీరు పెంచడానికి అనమాట. ఎవరు మిమ్మల్ని ఓర్వలేకపోయినా, ఎవరు కుతంత్రాలు చేసినా, ఎవరు మీ మధ్య చిచ్చు పెట్టాలని చూసినా మీరు ఒక్కటిగా ఉంటే కనుక, జాగ్రత్తగా ఉంటే ఏ కుళ్ళు మీపై పని చేయదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో అంటే ఏప్రిల్ నుంచి 22 నుంచి 25 ఈ 4 రోజులు సాధారణ రోజులు కావండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో శుభ సూచనలు మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన విషయాలు కదలొచ్చు. ఇక నిలిచిపోయినటువంటి ఆశలు మళ్ళీ మేలుకొనొచ్చు. మీరు ఊహించని చోట నుండి మంచి మార్పులు కూడా మొదలవచ్చు. ఇక ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా కదలికలోకి రావచ్చండి. మీరు ఎదురు చూసిన అవకాశం మీ తలుపు తట్టవచ్చు. ఇక ఊహించని వ్యక్తి మీకు సహాయం కూడా చేయొచ్చు. నువ్వు చేయగలవు అని చెప్పే వ్యక్తి మీ జీవితంలోకి కూడా తప్పకుండా మలుపు తిప్పొచ్చు అనమాట. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవకాశం ఈ 4 రోజుల్లో మీకు కనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశం, కొత్త ఆదాయ మార్గం, వ్యాపార కలయిక, ఇంకా ఆస్తి సంబంధిత మలుపు, ఇంకా విదేశీ, ఇంకా బయట అవకాశం, చదువు, పరీక్ష రిజల్ట్కి సంబంధించిన మంచి సమాచారం, ఒక చిన్న అవకాశం కూడా ఒక పెద్ద జీవితం మార్చే మార్గం కూడా కావచ్చు అనమాట. ఈ 4 రోజుల అవకాశాలు మాత్రమే కాదండి, ఆశ కూడా తెస్తున్న రోజులు. అద్భుతాలు మీ చుట్టూ చిన్న సంకేతాల రూపంలో మొదలవచ్చు. అవకాశాలు తలుపు తట్టవచ్చు. ప్రోత్సాహం మీలో ధైర్యం కూడా నింపొచ్చు అనమాట. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కూడా వినిపించవచ్చు. అలాగే కొన్ని పూజలు, పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఈ 4 రోజుల్లో మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరితో కూడా మీరు అనవసరమైనటువంటి గొడవలకు కూడా వెళ్ళకండి. ఇక హనుమంతుడి పూజ తప్పకుండా చేసుకోండి. హనుమంతుడికి తప్పకుండా పూజ చేసుకోవడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం చాలా మంచిదనమాట. 11 ప్రదక్షిణలు చేయండి. సింధూరం సమర్పించండి. 11 లేదా 21 తమలపాకులు సమర్పించండి. బెల్లం లేదా బూందీ ప్రసాదం పెట్టండి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. ఇది శత్రు బాధలు, దృష్టి దోషం, అడ్డంకులు తగ్గించడానికి చాలా మంచిదనమాట. ఇక ఇంట్లో ప్రతిరోజు దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకుంటూ ఉండండి. నరదిష్టి నివారణకు ఒక నిమ్మకాయ లేదా ఉప్పు దిష్టి తీసుకు బయట పాడేయండి. మీ మీద కుళ్ళు, నరదిష్టి ప్రభావం తగ్గించేందుకు సాధారణ పరిహారంగా పనిచేస్తుందన్నమాట. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీరు హనుమంతుడికి సింధూరం, 11 ప్రదక్షిణలు, తమలపాకులు ఈ 4 రోజుల్లో తప్పకుండా, అంటే ఏదో ఒక రోజు అనమాట, తప్పకుండా మీరు గుడికి వెళ్ళండి. చాలా మంచి జరుగుతుందన్నమాట. మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. వచ్చే శుభవార్తలు నిలబడాలంటే దైవ అనుగ్రహం, జాగ్రత్త రెండు కలిసి ఉండాలన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.